వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. కలీమా తెలియదంటే మా నాన్నను కాల్చి చంపేశారంటూ ఉగ్రవాద దాడిలో మరణించిన బాధితుడి కుమార్తె మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. హిందూ మతంలో పుట్టిన వారికి కలీమా గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇంతకీ కలీమా అంటే ఏమిటి? ఈ కలీమా ఉచ్చరించిన హిందువులను ఎందుకు పాకిస్తానీ ఉగ్రవాదులు కాల్చి చంపారో తెలియాలి. పాకిస్తానీ ఉగ్రవాదులు కలీమా చదివిన వాళ్ళను వదిలేశారు, చదవని వాళ్ళను కాల్చి చంపేశారు. ముస్లిం భాషలో కలీమా అనేది హిందూ మతంలో వేద మంత్రం లాంటిది. వారి భాషలో అల్లా ఒక్కడే దేవుడని చెప్పే ముస్లిం మత మంత్రం అది. ఈ మంత్రాన్ని చెప్పినట్లుగా వల్లించిన వాళ్ళే బ్రతికారు. అలా చెప్పలేని హిందువులు ఉగ్రవాదుల తూటాలకు నిర్దాక్షిణ్యంగా బలయ్యారు. పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై తీవ్రంగా ఘాతకానికి పాల్పడిన విషయం తెలిసిందే. మతం ఆధారంగా పర్యాటకులను చంపినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారతదేశ అభిమానం కనబరిచిన వారిని వారు హిందువులా లేక ముస్లింలా అనేది చూడలేదు. కేవలం వారి మంత్ర ఉచ్చారణ చేయకపోవడమే ఉగ్రవాదుల దాడికి ప్రత్యేక అజెండాగా ఎంచుకున్నారా? కలీమా ఖురాన్లోని మంత్రం. ఈ మంత్రాన్ని చదవలేదని కూడా చంపేసినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద దాడిలో సుమారు 26 మంది మరణించారు, 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇంతకీ కలీమా అంటే ఏమిటి? ఇస్లాం మతంలో దేవుడిని ప్రార్థించే మంత్రం పలకడాన్ని కలీమా అంటారు. తెలుగులో దీని అర్థం ఇలా ఉంది: అల్లా తప్ప మరే ఇతర దేవుడు లేదు. అల్లాకు శాంతి దూతియే మొహమ్మద్ అని అర్థం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు అల్లాను పవిత్రంగా పూజిస్తారు. ఈ అర్థం వచ్చే కలీమా అనే పదం ఉచ్చరించిన వాళ్ళను పాకిస్తాన్ ఉగ్రవాదులు తమ తుపాకులతో కాల్చి పొట్టన పెట్టుకున్నారు. ఇది నిజంగా మత ఉగ్రవాదమనే చెప్పాలా వద్దా? ఎందుకంటే సర్వమతాలను గౌరవించే భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతి భారతీయుని బాధ్యత. పెహల్గాం ఉగ్రవాదుల తూటాలకు బలైన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని విరూపాక్షి న్యూస్ ఛానల్ యాజమాన్యం భగవంతుడిని ప్రార్థిస్తున్నది.